మల్లేష్ గారు విన్నారుగా. మేడం హైకోర్టు లాయర్ గారు. మేడం మీ లాయర్ గారికి ఫోన్ చేశారు. మీ లాయర్ గారు ఇదే చెప్పారు. ఇది వాస్తవమే మేడం, బిడ్డ కన్నాడు, తల పొలం రాసిచ్చాడు, ఇంట్లో ఉండటానికి వాళ్ళ అమ్మ నాన్న అత్తమామల ప్రాబ్లం ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది, అందుకని ఆ అమ్మాయి పొలం పండించుకుంటే ఆ పొలంకు అడ్డుపడ్డాడు అని మీ లాయర్ గారు చెప్పారు. ఈ అమ్మాయి కోర్టులో కేసు అయింది మెయింటెనెన్స్ బిడ్డ కోసం, నెలకు 1000 రూపాయలు చొప్పున. అది కూడా మల్లేష్ ఇవ్వట్లేదు మేడం, ఇది మాత్రం వాస్తవం అని మీ వారు స్వయంగా చెప్పారు మీ లాయర్ గారు. లాయర్ నన్ను ఎప్పుడు అడగలేదు సార్. విన్నాను, నువ్వు అడగలేదేమో. నన్ను అడగలే. కరెక్టే, రాలేదన్నాడు. ఇప్పుడు ఆమె కేసు వేసింది వాస్తవం కదా, మెయింటెనెన్స్ కోసం తెలుసు. ఇవ్వట్లేదు చెప్పారు. ఇది అందరు విన్నారు, జనం మొత్తం విన్నారు మీ లాయర్గా వచ్చి మీ మాటలన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమడుగుతుందంటే, నా పొలం నేను పండించుకుంటా, నా ఇష్టం నేను తీసుకుంటా, నువ్వు అడ్డుపడద్దు. ఇప్పుడు రేపు ఆమె కోర్టులు నువ్వు కాదంటే కేసు పెట్టాను రెడీగా ఉంది. నా బిడ్డకి నెలకి 1000 రూపాయలు కావాలని చెప్తుంది ఆ అమ్మాయి. నా బిడ్డ చదువుకోవాలి, బట్టలు కావాలి, అన్నీ కావాలి. నేనైతే పొలం పండించుకుంటా, ఎట్టాకుంటా, అప్పు చేసి పెట్టుకుంటా. ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతాను కొత్తగా ఏమడుతుందంటే, నాకు ఇల్లు కావాలి, మీ అత్తతో మీ నాన్నతో ఉంటే చాలా గొడవలేని అంట. అది నీకు తెలుసు, ఆమె తెలుసు. ఎందుకంటే ఇంత గొడవలైనప్పుడు ఒక ఇంట్లో ఉండటం అది న్యాయం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మనశ్శాంతిగా ఉండదు, మీ పిల్లలు మనశ్శాంతిగా ఉండరు, ఆ పిల్లలు సంతోషంగా ఉండవు, నీ భార్య సంతోషంగా ఉండదు, ఈ అమ్మాయి ఈ భార్య కూడా సంతోషంగా ఉండదు. ఉండటానికి ఏంటంటే నువ్వే కొంచెం పెద్ద మనసు చేసుకుంటే, పెద్ద మనసు, ఇది క్లియర్ అవుతుంది. అదే కానీ నా దగ్గర ఏం లేదు సార్. ఏదమ్మా? ఏం లేదు నా దగ్గర, ఏం గుంట భూమి కూడా లేదు, అమ్మి కడదామన్నా కానీ ఇల్లు. కాదమ్మా, నువ్వు గుంట భూమి కొనిస్తా అన్నావుగా. ఉన్నది, ఆ భూమి కట్టుకోమంటాను సార్. కాదమ్మా, భూమి ఇచ్చావా అమ్మాయికి? గంట అది భూమి ఇచ్చావా? ఏ భూమి? అది గుంట ఇల్లు కట్టు కూడా ఇస్తా. ఇల్లు కూడా ఇస్తావు. ఇల్లు ఆమె కట్టుకుందనుకో, నువ్వు ఎక్కడ భార్యతో ఈ భార్యతో కూడా ఉంటావా? ఉంటా అంటే అది నా కొంచెం కాదు, ఉంటేనే. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు లివింగ్ రిలేషన్ అని ఉంటది, అంటే ఈ బిడ్డను నువ్వే పుట్టింది ఒప్పుకున్నావు కాబట్టి ఆ అమ్మాయిని బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉంటుంది.